ఎలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో లేరా? వావి వరసలు లేని కోరికలు ఉన్నవారు సమాజంలో లేరా? విచ్చలవిడిగా శరీరానుసారంగా బ్రతికేవారు లేరా? ఇంత జరుగుతున్న సొలొమోను జీవితంలో ఓడిపాట ప్రథమ కారణం అదేగా. అంత బ్రతికి భక్తితో జీవించి చివరికి తన జీవితంలో 5 రకాలైనటువంటి శత్రువులు దేవుడు ఎవరితోనైతే దేవుడు స్నేహం చేయొద్దన్నాడు వారితో స్నేహం చేసి సమస్య తెచ్చిపెట్టుకున్నాడు. శరీరానుసారులండి, శరీర కోరికలు గలవారండి, అశ్లీలత కలిగిన వారండి, విగ్రహారాధికులండి వారు. మోయాబీల గురించి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? 10 తరముల పాటు దేవుని మందిరంలో కూడా అడుగు పెట్టడానికి అర్హత లేని జాబితా. వారితో వీడికండి సహవాసం. ఈ రాత్రి కాలం ముందు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీ స్నేహితుల జాబితాలో అశ్లీలత కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నీ స్నేహితుల జాబితాలో భయంకరమైనటువంటి శరీరేచ్ఛలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నీ స్నేహితుల జాబితాలో శరీర కోరికలను తీర్చుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ లేదు, అన్ని దేవతలను పూజిస్తూ విగ్రహారాధనకు లోనైన వారు ఎవరైనా ఉన్నారా? వారిని విడిచిపెట్టండి, లేకపోతే నువ్వు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది.